రొయ్యల పులావ్ నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇలా ప్రాన్స్ వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇందులోంచి వాటర్ బయటకొస్తుంది. మళ్ళీ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేదాకా అలాగే ఉంచుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొంచెం నూనె, కొంచెం నెయ్యి తీసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఆనియన్స్, టమాటా వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. ఆనియన్స్, టమాటా కూడా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇక్కడ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. మీరు ఓన్లీ అల్లం వెల్లుల్లి వేసేలా ఉంటే పచ్చిమిర్చి స్లిట్స్ వేసుకోండి. తర్వాత ప్రాన్స్ వేసేసి కలిపేసుకున్నాను. మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు, గరం మసాలా, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసేసి కలిపేసుకుంటున్నాను. తర్వాత కొంచెం నిమ్మరసం, తర్వాత కొంచెం జీడిపప్పు వేసేసుకొని 1:2 వాటర్ వేసేసి దానిలో అయితే బియ్యం వేసేస్తున్నాను. బియ్యం వేసేసి చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే 20 మినిట్స్లో ఎమ్మి రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో